ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును పరిశీలించడం తన అదృష్టంగా భావిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ప్రాజెక్టు మీటింగ్ హాల్లో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, అధికారులు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ బహుళ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వరప్రదాయనని, ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. డయాఫ్రమ్ పూర్తయిందని ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్నారన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈ రోజే పూర్తయ్యాయన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రాజెక్టును జాతికంకితం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారన్నారు. ఏటా 3000 టీఎంసీలకు పైగా గోదావరి వరద నీరు సముద్రంలో వృధాగా పోతుందన్నారు. 322.73 టీఎంసీల నీటి వినియోగం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు, 80 టీఎంసీల నీటి మళ్లించడం, 940 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు 23.44 టీఎంసీల పరిశ్రమలకు నీటిని అందించడం జరుగుతున్నారు. గవర్నర్ వెంట ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఎస్సీఆర్ రామచంద్రరావు, జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి, ఐటీడీఏపీఓ కె రాములు నాయక్, మెగా సిఓఓ ఏవి సతీష్, జిఎం గంగాధర్, ఇంజనీరింగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. That is the main river. This is a diverted one. Yes. This is a man-made, almost man-made. This is a diverted area. So, why you are diverted means here is entirely sand bed. We cannot excavate, we cannot get the rock at the depth. So, this is a hill, sir. The area will be submerged. Entire area will be submerged. No, you are increasing the height of this. No, So, what is like designed for the water? this is sufficient. Yes, sir. Suppose if the water comes up to the brim, in the sense to top, I think many areas will submerge. There is a submergence, so the water is kept. So not okay. We are not going to politics, right? And you have built a new diaphragm wall, is it? Yes. Where is it? This is the center of the line, below the ground, sir. Ground level to till rock, wherever. 90 meters dark. It is inside Most the deep, is it? How deep it is roughly? the average depth is 45 meters, sir. The maximum depth is some 50,000 cubics water. Height 50 lakhs. dam is designed. See, I went to that place, Sardar Patel Sarovar. No? There, what they have done.